తమిళనాడు రాజకీయాల్లో కావేరీ జలాల వివాదం హీటెక్కిస్తుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగల వెట్రి కగజం టీవీకే ప్రభుత్వానికి సీఎం విజయ్ పాలనకు ఇది తొలి సవాలుగా మారింది. ఒకవైపు కర్ణాటకతో నీటి హక్కుల పోరాటం, మరోవైపు డీఎంకే పెడుతున్న పొలిటికల్ ప్రెషర్. అసలు దశాబ్దాలుగా నలుగుతున్న ఈ కావేరీ నీటి వివాదం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? కర్ణాటక, తమిళనాడుల మధ్య నీటి పంపకాలపై గొడవ ఎందుకు మొదలైంది? మరి ఇప్పుడు విజయ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? మరోవైపు డీఎంకే పార్టీ ఆల్ పార్టీ మీటింగ్ కోసం ఎందుకు పట్టుబడుతుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా కావేరీ జల వివాదం ఏంటో తెలుసుకుందాం. తమిళనాడు రాజకీయాలలో కావేరీ అనేది కేవలం ఒక నది పేరు మాత్రమే కాదు, అది కోట్లాది మంది రైతులకు జీవనాధారం. అలాగే ఇది తమిళుల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశం. కావేరీ నది అనేది కర్ణాటకలోని కొడుగు జిల్లాలో బ్రహ్మగిరి కొండల్లో పుట్టింది. అక్కడి నుంచి తమిళనాడు పుదుచ్చేరి గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే 1892, 1924లో అప్పటి మెడ్రాస్ ప్రెసిడెన్సీ, మైసూర్ సంస్థానాల మధ్య కావేరీ నీటి వినియోగంపై చారిత్రాత్మక ఒప్పందాలు జరిగాయి. ఈ అగ్రిమెంట్స్ ప్రకారం కింద పరివాహిక ప్రాంతమైన తమిళనాడుకు ఎక్కువ నీటి వాటా హక్కులు లభించాయి. దీంతో 1970 తర్వాత కర్ణాటక తన పరిధిలో కావేరీ నదిపై కేఆర్ఎస్, కబీని వంటి ప్రధాన డ్యాంలను నిర్మించడం ప్రారంభించింది. దీంతో తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహం తగ్గడంతో వివాదం మొదలైంది. అయితే కావేరీ నదిపై ఉన్న పాత ఒప్పందాలు బ్రిటిష్ కాలం నాటివి. అవి కాలం చెల్లినవని కర్ణాటక వాదిస్తుంది. మా రాష్ట్రంలో కురిసే వర్షపాతం మాకే హక్కు ఉంటుంది అని చెబుతుంది. ఇక తమిళనాడు వాదన ఏంటంటే, దశాబ్దాలుగా నది పరివాహిక ప్రాంతాలలో ఉండే రైతులు కావేరీ నీటిపైనే వ్యవసాయం చేస్తున్నారని అంటుంది. కర్ణాటక కావేరీ నీటిని అడ్డుకుంటే తమ రాష్ట్రంలోని కోట్లాది మంది రైతులు రోడ్డున పడతారని తమిళనాడు వాదిస్తుంది. ఇలా రెండు రాష్ట్రాల మధ్య కావేరీ జలాలపై వివాదం రావడంతో చివరికి కేంద్ర ప్రభుత్వం 1990లో కావేరీ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసింది. 2007లో ఈ ట్రిబ్యునల్ ఫైనల్ తీర్పు ఇచ్చింది. కావేరీ నది బేసిన్లోని వీటిని 740 టీఎంసీలుగా అంచనా వేసి డివైడ్ చేసింది. ఇందులో తమిళనాడుకు 419 టీఎంసీల నీళ్లు, కర్ణాటకకు 270 టీఎంసీల నీళ్లు కేటాయించింది. అలాగే కేరళకు 30 టీఎంసీల నీళ్లు, పుదుచ్చేరికి 7 టీఎంసీల నీళ్లు వాటాను కేటాయించింది. ఇక మిగిలిన 14 టీఎంసీలలో పర్యావరణ పరిరక్షణ కోసం, ఇతర అవసరాల కోసం కేటాయించారు. అయినప్పటికీ దీనిపై మళ్లీ వివాదం మొదలైంది. చివరికి 2018లో సుప్రీంకోర్టు ఈ కావేరీ జల వివాదంపై చారిత్రాత్మక తీర్పునిచ్చింది. కర్ణాటకకు చెందిన 270 టీఎంసీల వాటాలో తాగునీటి అవసరాల కోసం అదనంగా 14.75 టీఎంసీ నీటిని కేటాయించింది. అలాగే తమిళనాడు వాటాను 419 టీఎంసీల నుంచి 404.25 టీఎంసీలకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది. అలాగే కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ CWMAని ఏర్పాటు చేసింది. అయితే సాధారణ వర్షపాతం ఉన్నప్పుడు కర్ణాటక, తమిళనాడు మధ్య ఎలాంటి సమస్య రాదు. కానీ వర్షాలు తగ్గినప్పుడల్లా కర్ణాటక కావేరీ నీటిని విడుదల చేయకపోవడం, తమిళనాడు నిరసనలకు దిగడం మళ్లీ రిపీట్ అవుతూనే ఉంది. ఇప్పుడు తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వానికి ఈ కావేరీ జలాల అంశం పెద్ద పొలిటికల్ టెస్ట్గా మారింది. కర్ణాటక నుంచి తమిళనాడుకు రావాల్సిన చట్టబద్ధమైన నీటి వాటాను సాధించడం ఇప్పుడు సీఎం విజయ్కు సవాల్గా మారింది. మరోవైపు డీఎంకే, ఏఐడీఎంకే లాంటి విపక్ష పార్టీలు కూడా దీనిపై పొలిటికల్ ప్రెషర్ పెడుతున్నాయి. తమిళనాడులో కావేరీ నది అనేది ఎంత పవర్ఫుల్ ఇష్యూ అంటే, ఈ విషయంలో ఏ ప్రభుత్వం చిన్న పొరపాటు చేసినా లేదా నిర్లక్ష్యం చేసినా ప్రతిపక్షాలు దాన్ని పెద్ద రాజకీయ ఆయుధంగా మార్చుకుంటాయి. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన చర్చ అంతా అఖిలపక్ష సమావేశం, ఆల్ పార్టీ మీటింగ్స్ చుట్టూనే తిరుగుతుంది. డీఎంకే నేతృత్వంలోని విపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వం ఈ అంశంపై ఇప్పటికే తమ రాష్ట్రంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. అందుకే టీవీకే ప్రభుత్వం కూడా వెంటనే అన్ని రాజకీయ పార్టీలతో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఏకగ్రీవ వ్యూహాన్ని ఖరారు చేయాలని డీఎంకే డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయ భేదాలను పక్కన పెట్టి అందరం కలిసి పోరాడాలని, అసలు సీఎం విజయ్ ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నిస్తుంది. అయితే టీవీకే ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాల డిమాండ్ను రిజెక్ట్ చేస్తుంది. టీవీకే మంత్రి నిర్మల్ కుమార్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే కావేరీ అంశంపై తమిళనాడు అసెంబ్లీలో పూర్తిస్థాయి చర్చ జరిగిందన్నారు.
అన్ని పార్టీల సపోర్ట్తో ఒక తీర్మానం కూడా జారీ చేశామన్నారు. అసెంబ్లీలోనే ఏకాభిప్రాయం వచ్చాక మళ్ళీ విడిగా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. మొత్తంగా విపక్ష పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కంటే పొలిటికల్ మైలేజ్ కోసమే విమర్శలు చేస్తున్నాయని టీవీకే ఆరోపిస్తుంది. ఈ వివాదంలో మరో ముఖ్యమైన అంశం మేఘేదాటు ప్రాజెక్ట్. కర్ణాటక ప్రభుత్వం కావేరీ నదిపై మేఘేదాటు వద్ద కొత్త రిజర్వాయర్ నిర్మించాలని చూస్తుంది. కానీ ఈ ప్రాజెక్ట్ కడితే తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోతుందని, ఇది తమ హక్కులను కాలరాయడమేనని తమిళనాడు మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది. సీఎం విజయ్ ముందుగా ఈ సమస్యను డిప్లొమాటిక్గా చర్చల ద్వారా పరిష్కరించాలని చూశారు. ఇందులో భాగంగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్తో చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ ఇంతలోనే రాజకీయ దుమారం రేగింది. టీవీకే మంత్రి నిర్మల్ కుమార్ కర్ణాటక ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. డీకే శివకుమార్ కర్ణాటక ప్రయోజనాల కంటే డీఎంకే పార్టీ ప్రభావంతోనే ఎక్కువ వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన కాంగ్రెస్ నేతగా ఉండడం కన్నా డీఎంకేతో సన్నిహితంగా ఉంటున్నారని విమర్శించారు. ఈ రకమైన స్టేట్మెంట్స్ వల్ల ఇరు పార్టీల మధ్య చర్చల ప్రక్రియకు కొంత ఆటంకం కలిగించే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. గతంలో డీఎంకే లేదా అన్నా డీఎంకే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కావేరీ వివాదం రాగానే ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టడం లేదా నిరసనలు చేయడం పరిపాటిగా ఉండేది. కానీ విజయ్ ప్రభుత్వం మాత్రం సరికొత్త మార్గాన్ని ఎంచుకుంటుంది. నిరసనల కంటే నేరుగా కర్ణాటక ప్రభుత్వ నేతలను కలిసి చర్చల ద్వారా పరిష్కారం సాధించాలని విజయ్ భావిస్తున్నారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్తో భేటీ కావడానికి బెంగళూరు వెళ్లాలని కూడా ప్లాన్ చేశారు. కానీ అక్కడ నెలకొన్న పొలిటికల్ టెన్షన్స్, నిరసనల వల్ల ఆ పర్యటన వాయిదా పడింది. ఇక ఇదే సమయాన్ని అనువుగా మార్చుకొని డీఎంకే ప్రభుత్వం టీవీకేపై ఒత్తిడి పెంచేందుకు స్కెచ్ వేసింది. కావేరీ నది పరివాహిక రైతు సమస్యలపై టీవీకే ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా తంజావూరు వేదికగా డీఎంకే భారీ నిరసనలు చేపడుతుంది. ఈ ఆందోళన వల్ల తమిళనాడు రైతుల్లో విజయ్ ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారం తీసుకురావాలని డీఎంకే చూస్తుంటే, తమ ప్రభుత్వం తమిళనాడు హక్కుల విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాదని టీవీకే సమాధానమిస్తుంది. చూశారుగా కావేరీ నీటి వివాదం తమిళనాడు రాజకీయాలను ఏ విధంగా శాసిస్తుందో. ప్రస్తుతం సీఎం విజయ్ ముందు రెండు స్పష్టమైన మార్గాలున్నాయి. ఒకటి, పాత రాజకీయ పార్టీల మాదిరిగానే నిరసనలు, పొలిటికల్ స్టేట్మెంట్స్, ఉద్యమాల మార్గాన్ని ఎంచుకోవడం. ఇక రెండోది, కొత్త తరం నాయకుడిగా దౌత్యపరమైన చర్చలు జరిపి కర్ణాటక నుంచి తమిళనాడుకు చట్టబద్ధమైన నీటి వాటాను తీసుకొచ్చేలా ప్రయత్నించడం. ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం కావేరీ నీటిని విడుదల చేసేందుకు నిరాకరించింది. దీంతో తాజాగా టీవీకే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరి సుప్రీంకోర్టు దీనిపై ఎలాంటి తీర్పునిస్తుందో అనే దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. మరి ఈ కావేరీ వివాదంపై సీఎం విజయ్ అనుసరిస్తున్న ఈ స్ట్రాటజీపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఆస్ట్రీమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.